హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఉన్న పార్క్ చూపించబోతున్నాను మీ అందరికీ. సో ముందుగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మెయిన్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇప్పుడు మనము పార్క్కి వెళ్ళే రూట్లోనే ఉన్నాము. ఇక్కడ చూసారంటే కూరగాయలు అమ్మేట్టు అమ్మేస్తున్నారు బట్టలు. ఇది మన శ్రీనగర్ కాలనీ బస్ స్టాండ్ అనమాట, లోకల్ బస్ స్టాండ్. సో ఈ పార్క్ చాలా బాగుంటుందండి. అంటే ఎలా అంటే చిన్న స్క్వేర్ ఫీట్లోనే ఎక్కువ చెట్లు అండ్ ఎక్కువ ఎక్సర్సైజ్ ఫెసిలిటీ పెట్టారు. అండ్ చిన్నపిల్లలకి అండ్ పెద్దవారికి రోజు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, జాగింగ్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. సో ఈ పార్క్ వచ్చి యూ షేప్లో ఉంటుందండి. సో ఈ పార్క్ వచ్చేసాము. సో ఇదేనండి ఆ పార్క్ ఎంట్రన్స్. సో స్పీడ్గా ఒక రౌండ్ వేసేద్దాం పార్క్ని. సో ఇది చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది చాలా. కానగ చెట్టు అండ్ ఇక్కడ రావి చెట్టు కూడా ఉంటుంది. దాని కింద కూర్చుంటే మాత్రం చల్లగా గాలి వస్తుంది. సో ఆల్రెడీ వాటరింగ్ కూడా అయిపోయింది అన్ని చెట్లకి. చెట్లు ఉన్నాయి అండ్ వేప చెట్టు ఉంది. సో నార్మల్ సమ్మర్ సీజన్లో అయితే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ పిల్లలు చాలామంది ఉంటారు. ఇప్పుడు చలికాలం కాబట్టి అంతగా రావట్లేదు పిల్లలు. అండ్ పెద్దవారు అయితే డైలీ వచ్చి జాగింగ్, వర్కౌట్, ఎక్సర్సైజు, చిన్న కథలు కాదు. కార్నర్లో ఉంది కదా అండి, అదే రావి చెట్టు మీకు కనిపిస్తుంటుంది. జూమ్ చేస్తున్నాను, అది రావి చెట్టు. ఆల్రెడీ వాటరింగ్ జరుగుతుంది. ఇంకా ఇలా రౌండ్ వేసుకొని వెళ్దాం. ఇక్కడ మీకు అక్కడ కనిపిస్తుందా ఎక్సర్సైజ్ సూట్? అక్కడ ఉంది, జూమ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక ఆయన ఎవరో పెద్ద ఆయన చిన్నపిల్లలాగా తిరుగుతున్నాడు అక్కడ. ఇక్కడ ఇవి చూసారంటే ఎవరో డొనేట్ చేశారండి ఇవి, అందుకే వాళ్ళ పేర్లు వేశారు ఇక్కడ. ఈ పార్క్కి ఎవరో డొనేట్ చేశారు. ఎవరు? మానవ సేవే మాధవ సేవ. అండ్ షో ప్లాంట్స్ అండ్ ఇటు పక్క చూసారంటే ఇవి కూడా షో ప్లాంట్సే. సో అంటే తక్కువ స్పేస్లో చాలా రకాల చెట్లు అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా కూల్గా ఉంటుంది. ఎక్కువ చెట్లు ఉంటాయి. సో ఆక్సిజన్ ఫెసిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది మనకు. ఇక్కడ కూర్చుంటే మాత్రం నాకు అసలు టైమే తెలియదు. అసలు ఎలా అయిపోతుందో, ఒక్క రోజైనా కూడా కంప్లీట్గా కూర్చునేగలుగుతాను ఇక్కడ. సో ఇప్పుడు మీకు ఆ ఎక్సర్సైజ్ చూపిస్తున్నాను. త్వరగా వెళ్ళిపోదాం అక్కడికి. ఫస్ట్ ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి వద్దాము. ఫస్ట్ ఆ లాస్ట్కి వెళ్ళిపోతే ఇవంతా ఈ మధ్య లాక్డౌన్ తర్వాతనే మొత్తం రీమోడలింగ్ చేసి మొత్తం పెయింటింగ్ వేసారండి. చాలా బాగుంది అసలు ఇన్ని ఫెసిలిటీస్ మన ఇంట్లో పెట్టుకోవాలంటే కూడా మనం కనీసం 1 lakh to 2 lakhs అన్న ఖర్చు పెట్టుకోవాలి, కనీసం చిన్నవన్న పెట్టుకోవాలంటే. సో ఇక్కడ మనకు అన్ని ఫ్రీగా వస్తున్నాయి శ్రీనగర్ కాలనీ పార్క్లో.
ఇది వచ్చి బేసిక్గా చిన్న పిల్లలకి, అంటే అన్ని పార్క్లో ఇలా ఉంటుంది. సో మాకు ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఉన్న వాళ్ళకి చాలా దగ్గరగా మంచి పార్క్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఇదే అనమాట. సో ఇది వచ్చి మెయిన్ చిన్న పిల్లలకి. సో మళ్ళీ ఇది వచ్చి ఇది నేను ఇప్పుడే కొత్తగా చూస్తున్నాను, ఎంత స్టీరింగ్ లాగా ఉంది. ఏంటండి ఇది, ఎట్లా చేయాలి దీంతో? అంటే ఓన్లీ తిప్పడమేనా, చేతులకు ఎక్సర్సైజ్ అయ్యేది? అర్థం కావట్లేదు నాకు బాబు. ఇక్కడ చూసారంటే అన్నీ అసలు ఆల్మోస్ట్ అన్ని జిమ్లో ఉన్నట్టే ఉన్నాయి. సో జిమ్లో అన్ని ఎలక్ట్రిక్ ఉంటాయి, ఇక్కడ మెయిన్ నాన్ ఎలక్ట్రిక్ అనమాట. టైం అయిపోయిందా? టైం అయిపోయిందా? ఓకే. పార్క్ క్లోజింగ్ టైం అయిపోయిందంటండి. నాకు తెలిసి మార్నింగ్ 5 ఆ టైంలో ఓపెన్ చేస్తారు, మళ్ళీ 10కి క్లోజ్ అనుకుంటా. సో ఐ థింక్ 10 అయిపోయింది, సో క్లోజ్ చేస్తున్నారు. సో మళ్ళీ ఈవినింగ్ 4కి ఓపెన్ చేస్తారండి, మళ్ళీ నైట్ ఐ థింక్ 6:30 ఆర్ 7కి క్లోజ్ చేస్తారు. సో అంతే అండి ఈరోజు వ్లాగ్. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ లవ్ యూ ఆల్. బాయ్. థ్యాంక్ యూ.